విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నంబూరు గుంటూరు నుంచి వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా, వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కానీ దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్, అసలు అల్లాడిపోయిందా? శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగ మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా, ఏంటి లావు కూడా తగ్గనన్నావు? తగ్గవా? అట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుండేవి నాకు. ఏళ్ళు లావుగుండేవి, కాళ్ళు అసలు చాలా లావుగుండేవి, కాళ్ళు కూడా తగ్గినాయి. మోకాళ్ళ కాళ్ళ నుండి కొద్దిగా నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు, గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు దక్కటానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ అను వాంతులేని సార్, అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను, ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడికి వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగింది మొత్తమే చేశాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని, ఒకసారి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చబ్బులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్ట్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసేవాటే, పక్షవాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వాళ్ళు వచ్చి చర్చలు కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు, మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతిమలాడితేనే మళ్ళీ పిల్లాడు. చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ స్వస్థత. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే, దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమన్నా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గిపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు బట్టి ఉందా?
ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ శివనాగ మల్లేశ్వరి ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. కూర్చోండి. నేను అనుకుంటాను ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్కి సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలకు ఒక డాక్టర్ కావాలి, ఇలా కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి, అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రికుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకురావాలా, కొలిసేసేవాడు ఆడు కావాలా. అర్థమైందా? దూరాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. 8 mm 10 mm. నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరిశ్రమ చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రము నాయన. ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలు నా ప్రభు ఈ లైవ్ చూస్తున్నారు, ఎంతమంది ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎంతమంది కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నారు, ఎంతమంది చీకటి శక్తులతో బాధపడుతున్నారు, ఎంతమందికి విడుదల లేక బాధపడుతున్నారు. యేసు క్రీస్తు నజరేయుడైన నామములో వారు ఇప్పుడే స్వస్థత పొందుదురుగాక, వారు ఇప్పుడే స్వస్థత పొందురుగాక యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. బలమైన దేవా నీ స్తోత్రములు తండ్రి, నీ స్తోత్రములు ప్రభా. ఈ యొక్క లైవ్ ప్రారంభం ముగింపు వరకు మాకు తోడుగా ఉండండి. ప్రతి బిడ్డ యొక్క ఫోన్ కలవటానికి మేము చేస్తున్న ప్రార్థన వరకు ఫలించే కృప భాగ్యం దయచేయవలసిందని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో ఈ లైవ్ ద్వారా మీ అందరిని కలుసుకుని మీ కొరకు ప్రార్థించే కృప భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఇప్పటి వరకు మరి యేసు ఆశ్రయపురంలో జరిగిన స్వస్థత కార్యములను మీరు కళ్ళారా చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో రోగములతో ఏదైనా బాధతో శ్రమతో శోధనలతో ఉంటే మీరు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. మరి అలాగే యేసు ఆశ్రయపురంలో స్వస్థత విడుదల కార్యము ప్రతి శనివారం కూడా జరుగుతుంది. మరి మీకు ఎవరైనా ఆ రాగాలని ఆశ కలిగినటువంటి బిడ్డలుంటే రండి, విడుదల పొందండి. యేసు నామములో మీకు విడుదల కలుగుతుంది. మరి అనేకమైన బిడ్డలు ఎంతో వ్యాధులు బాధలు శోధనలు ఉన్నటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొంది దేవుని కనపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ పరిచయం లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ ఈ ఆరాధనను బట్టి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో తల్లి, చెప్పండి. అసలుకి మా ఇల్లు చాలా వయసు ఉందమ్మా, 8 సంవత్సరాలు. 2 బెడ్లు తగ్గమ్మ. ఏ ఊరమ్మా మాది? ఏ ఊరు? మాది నందిగం దగ్గర సల్లాపురం. స్తోత్రము నాయన. ప్రియతల్లి గారు, మరి అలా బిడ్డ మైండ్ లేక బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాను యేసు నామములో ఇప్పుడే ఆ బిడ్డకి మేలు చేయండి ప్రభా. సమస్త శోధనలు తొలగించండి యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరి ఈ యొక్క లైవ్లో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ మీ కొరకు మాత్రమే, దయచేసి గమనించండి.
మేము ఎవరిని కూడా మీరు అకౌంట్లో డబ్బులు వేయండి లేదంటే మీరు అచ్చేది ఇచ్చేయండి లేదు. ఇక్కడికి రండి, విడుదల పొందండి. మీరు విడుదల పొందుతారు కనుక వచ్చినప్పుడు మీరు ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయొచ్చు. అది మీ ఇష్టము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి అద్భుతాన్ని మీకు చూపిస్తాము. ఒక్కొక్క కార్యమును దేవుడు మా ద్వారా ఉండి ఎలా అద్భుతం జరిగిస్తున్నట్టు మీకు చూపిస్తాను. మళ్ళీ వాక్యము సాక్ష్యం అన్నీ కూడా మీకు ఉంటాయి, చూడండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. మాది నిజమండి. మొత్తం బాడీ పెయిన్స్, ఈ తుంటి ఎడమకాలండి. ఇప్పుడు అంత బాడీ అంతా కూడా. అమ్మా మీరు ప్రార్థన, కళ్ళు మూసుకొని తల్లి ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ప్రితల్లి గారికి ఉన్న నాడుము, ఒండ్లు, మొత్తం నొప్పులంట, మరి సంవత్సరాల కొద్దీ ఉన్న బాధను యేసునామములో ఇప్పుడే తొలగించండి పూర్తిగా. యేసయ్య నామములో ఆమేన్. వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగాక. మరి చక్కగా మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. మీకు అవకాశము ఇవ్వబడింది. ఆ ఫోన్లో మీరు మాట్లాడి వెంటనే మీరు విడుదల పొందొచ్చు. ఆ శరీర బలహీనతలు, రుగ్మతాలు ఏవైతే ఉన్నాయో యేసు నామములో అవన్నీ విడుదల పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. రండి తల్లి. ఓకే, స్తోత్రం. స్తోత్రం నాయన, నీకు వందనాలు. మరి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్న ఈ శోధన బిడ్డకి ఎలా వచ్చిందో మరి అద్భుతం చేసి దురాత్మ ప్రభావం యేసు నామములో బిడ్డని ఆ గుడ్డితనాన్ని తొలగించండి. యేసు నామములో ఆమేన్. ఏ ఊరమ్మ మీది? ఓకే, మరి వీలుంటే శనివారం స్వస్థత పరం దొరుకుతుంది. వీలుంటే రెండమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతోమంది చూస్తున్నారు. యేసు ఆశ్చర్యపరులు జరిగే అద్భుతాలు కూడా మీరు చూశారు. దేవునికి మహిమ. హలో వందనాలు తల్లి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. నాకు ముందు కిడ్నీ తీసేశారండి. కిడ్నీ పక్కన కొబ్బరి ద్వారా పెట్టారండి. అది మళ్ళీ ఊడిపడండి, పేరు బయటకు వస్తుందండి. అది వచ్చేసి ఈ కడుపు ఉబ్బరగా కత్తి కింద గడ్డ కింద ఉంటుందండి పక్కన. దాని గురించి అంటే అది ప్రార్థన రోజులంతా నిప్పులైనా మనం పడిపోయానండి. నెత్తికి తగిలేసింది అయ్యారు. అది తప్పు తిప్పేస్తుందండి. కూతురు లేచినా పడుకున్నా నిద్ర తప్పు తిప్పేస్తుందండి. ఏ ఊరమ్మా మీది? స్తోత్రం. మా ప్రియతల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతో భారంతో ఉంది, ఎంతో వేదంతో ఉంది నాయన. ఆ బిడ్డ యొక్క వేదన అంతా మీరు చూస్తున్నారు. ఆ కడుపు ఉబ్బి ఆ గడ్డలాగా అయిపోయి ఎంతో నరకం చూస్తుంది. సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. వేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె దయచేసి ప్రార్థన నేను చేస్తున్నప్పుడు మీరు ఆగండి. ఎవరైనా మీరు అలా చేస్తే నేను చేయలేకపోతాను, నాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి గమనించండి. ప్రార్థన చేయమన్నప్పుడు నేను చేస్తున్నాను కనుక మీరు కూడా మాకు సహకరించండి. దేవుని కృప, దైవ దేవుని పొందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాట ఇస్తావు కదా. నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాం కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇక్కడికి వచ్చాక మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదు పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు.
ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక్క చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? పాస్టర్లు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాటిస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలందరూ వస్తారు, ఇవి చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలందరూ అవుతారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని. నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం, వాళ్ళు బతుకుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, రెండే మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మా అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవరు కూడా బాధపడకండి. నాకు దేవుడు ఇచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ మోచేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ మోచేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి, దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి, హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది అనండి, రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా, అవి ఎవరిని చూడతామని చెప్పండి. ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి ఇక్కడ. ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోల్ పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా, నార్మల్. హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను. ఇది కూడా నేను రాసిన పాటే. స్వస్థపరచెను యెహోవా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం,
ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రతి శనివారము మరి యేసు ఆశ్రయం గురం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. దయచేసి మీకు ఎట్లా వీలుంటే అట్లా రండి. మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మాకు ఇచ్చిన ఈ కృపను మీరు వాడుకోవాలని కూడా యేసు నామంలో మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా ఎంతమంది మీరు ఫోన్ మాట్లాడకుండా మాట్లాడండి. ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి, చాలా స్పీడ్గా వస్తున్నాయి. మరి ఫ్లోటింగ్ అవుతుంది. మరి మీ కొంతమందివే కలుస్తున్నాయి. కనుక మరి ఎవరైతే కాల్ మాట్లాడాలనుకుంటారో వాళ్ళు 1-2 సార్లు ట్రై చేసి మరి మీరు ప్రార్థన చేయించుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. కొంతమందికి ఫోన్ ద్వారానే విడుదల పూర్తిగా వచ్చేస్తుంది. ఒకవేళ మరి ఎవరైనా కొద్ది దీర్ఘకాల రోగాలు, కొద్ది పెద్ద వ్యాధులు ఉంటే మరి శనివారం రండి. స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 జరుగుతుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. మా తండ్రి గారికి గత సంవత్సరం అంటే బ్రెయిన్ బెడ్ అయిపోయింది. మనిషి అయితే అన్ని బాగుంది కానీ బ్రెయిన్ బెడ్ అయిపోయింది. మనకి ఏం తెలియదు కదా. అన్నం కలిపి పెట్టాలి, మరి మొహం కడిగియాలి. ఏజ్ ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటుంది ఆయనకి? వయసు 62, 63 ఉంటాయండి. స్తోత్రములు ఆయన అద్భుతం చేసి ఈ కుమార్ తండ్రి గారికి విడుదల ఇవ్వండి. ఆ శోధన ఏదో తొలగించండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరి ఆ సహోదరి చెప్పండి. ప్రైజ్ లార్డ్. మేము బాగలేదు నాయన, నాకు పడిపోయి దెబ్బతి ఉందైనా కొంచెం కొనుక్కోనే ఉన్నా తీసుకొచ్చేవాళ్ళు లేకుండా రేపు శనివారం వద్దాం అనుకున్నాను. రవణ విడుదల అయ్యారా? ఏ ఊరమ్మా మీదే? మాది అక్కడ తిరుపతి అమ్మ. స్తోత్రం నాయన. విజయవాడ దగ్గరదా? స్తోత్రం అయినా తల్లిగారిని దర్శించండి. ఈ ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డకి విడుదల ఇవ్వండి. యేసునామములో ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సమయంలో ఎస్తేర్ గారి సాక్ష్యం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. అమ్మ నీ పేరు నిర్మల కదా? నిర్మల. కుమారవల మళ్ళా భర్త ఏడి బ్లీడింగ్ అవడం లేదు, కిడ్నీ మీద వాపు, నొప్పి, కూర్చోలేకపోతున్నాను, ఆకలి లేదు, గ్యాస్, యూరిన్లో మంట. నిర్మల. ఆయన ఎవరు? కుమార్ ఎవరు? మీ దేవురు ముచ్చర్ల సంగారెడ్డి. మోక్షం కాడ కూడా మన నొప్పి పడుతుంది అన్నది మీ ఈవిడేనా? నిర్మల. రమ్మంటే వచ్చారు కదా. అన్ని తగ్గించేస్తానా ఏమైనా ఉంచుతానా? అన్ని తగ్గిస్తావయ్యా. నువ్వే చెప్పు. తగ్గించేస్తామా ఏమైనా ఉంచుతామా? తగ్గిస్తారయ్యా. మొత్తం క్లోజ్. గర్భసంచి క్యాన్సర్ అంట. మళ్ళీ గర్భసంచి తీసేశారంట. ఎందుకు? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి గర్భసంచి పుండు వచ్చేసిందని చెప్తారు. అయినా బ్లీడింగ్ ఆగట్లేదంట. అవునా? ఎంతకాలంగా పడుతున్నారు ఈ బాధలు? 2 సంవత్సరాలు. ఇక్కడికి ఒకసారి రా నిర్మల, త్వరగా రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. కలర్ వచ్చేసింది. ఎంతమంది చెప్తున్నారు కలర్ వచ్చిందని? చేసేటట్టండి. రియలా కదా? ఇప్పుడు దాకా బూడిద రాసుకుని వచ్చిందేమనుకున్నట్టుగా అయ్యింది మనిషి. చేతులు ఎత్తండి. కలర్ మారింది అంటేనే అక్కడ చూపించండి. హల్లెలూయా. అక్కడ హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబు హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజమా? కలర్ మారిందా? ఏమి అది చెప్తారు. ఫెయిర్ అండ్ లవ్లీయా? ఏంటది? లేడీస్కి రాస్తారుగా ఫెయిర్ అండ్ లవ్లీ. ఇంకేముంది? నాకు పాండ్స్ వేరే. హల్లెలూయా. ఎంత కలర్ వచ్చేసింది చూడండి. నీకు ఇది నరం గుంజిద్దా లోపల? ఇక్కడ గుంజిద్ది కదా. అది ఇలా గుంజేసేద్ది, నీరసం వచ్చేద్ది అది గుంజేసినప్పుడు. అవునా? దీంట్లో రాసావా?
దీంట్లో రాసావా నిర్మలా? అదే ఆ గుంజి నరం గుంజిద్ది ఇట్లాగా ఇలా ఉంగిపోతామని రాసావా? అది రాయలేదయ్యా. మీరు ఎవరు కూడా ఇక్కడ రాసిన ఏమీ సంబంధాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నదే మీకు సంబంధం ఉంటుంది. ఇక్కడ రాసింది ఏమి ఉండదు. ఇప్పుగా అట్లా రాసుకుంటాం అంతే. నిర్మల ఇప్పుడు చెప్పేస్తే నువ్వు ఎంత బాగున్నావు? చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆరోగ్యం ఉందా? ఎంతకాలం పట్టుబడుతున్న బాధలు? 2 సంవత్సరాలు అవుతుంది అయ్యా. చచ్చిపోతాను అనుకున్నావు కదా? నేను మస్తు తిరిగినయ్యా, మస్తు తిరిగిన కానీ ఇంత విడుదల కాలేదు. ఎక్కడ తిరిగావు? బెల్లంపల్లికి పోయాను, అన్ని చర్చిలు తిరిగినయ్యా. చర్చిలు పోయావా? పోయినయ్యా. చర్చిలు తిరుగుతా ఉన్నావా? ఏడ తక్కువ అవుతుందో దేవుడు ఏడ ముడతాడో నన్ను అని. నువ్వు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడ? వచ్చినానయ్యా. నువ్వు అందుకే దొంగడు అని నాకు అర్థమవుతుంది. ఏమేమి తీసుకురాకుండా వచ్చావా? వచ్చినానయ్యా, పని కూడా చేసిపోయినాయ్యా నేను. మొన్న ఫోన్ లో చూసినట్టు నాకు చెప్పలేడయ్యా. అంత దాచుకున్నాడే కాదా అయ్యా, నేను మర్చిపోయినా. ఇవి చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు. ఫోన్ లో చూస్తుంటే మళ్ళీ నేను యూట్యూబ్ వచ్చి మళ్ళీ వచ్చిన. నీకు ఎందుకు చెప్పలేదు? ఆడు చచ్చిపోవాలని కోరుకున్నాడా? మర్చిపోయిన అన్నాడయ్యా. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చెప్తే నువ్వు ఎంత బాధపడితే నీ మీద ప్రేమ ఉంటే చెప్తాడు కదా. ఆయన ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా. అంతేనా? ఆమె ఎంకయ్యమ్మ నాలుక క్యాన్సరా? ఏ ఊరి మీది? మాది పెద్దలంక. నేను క్యాన్సర్ వచ్చి 4 ఆపరేషన్ చేశారు. అయ్యగారి కాడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నాకు తగ్గింది. మాట కూడా రాదన్నారు. అన్నం తినలేకపోయాను. దేవుని కృప వలన అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గి ఇప్పుడు అన్నీ తింటున్నాను. దేవునికే స్తోత్రం, అయ్యగారికి వందనాలు. ఈ మనిషి ఏ ఊరి మీది? పెద్దలంకయ్య. అప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాలుకకి ఏమైంది? ఆపరేషన్ చేశారయ్యా, క్యాన్సర్ అని చెప్పి. కోసారు, మడతేసి కుట్టారు. అది ఊడొచ్చిందంట. ఏసై అన్నానంటే ఇంత లోతు గుంట ఉంది కదా, గాయం ఉంది నాలుకలో. ఇంత లోతు, ఇంత గుంట ఎంత ఉంది? గుంట అంత ఉందయ్యా. అంత లోతుకి గుంట ఉంది. మెతుకులు కూడా పోయి రాలేకపోయా, తినలేకపోయా దాన్ని. అయ్యగారి కాడికి ప్రార్థనకు వచ్చిన తర్వాత గుంట పూడింది. నేను అన్ని తినగలుగుతున్నాను దేవుని కృప వలన, అయ్యగారి ప్రార్థన వలన. దేవునికి మహిమ కలగాలి. మనిషి ఎంత లావు ఉన్నావు అప్పుడు? ఇప్పుడు సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉన్నావు అప్పుడు? చాలా తగ్గిపోయాను. ఇప్పుడు లావ్ అయిపోయాను. మీ ఊరు వాళ్ళు ఇంకా వచ్చారా ఇక్కడ? నువ్వు ఒకదాని వచ్చావా? చేతులు ఎత్తండి, మిమ్మల్ని వీడియో తీరు. చేతులు ఎత్త. ఏళ్ళు ఊరు వాళ్ళు ఎక్కడ? ఒక మనిషి ఎత్తుతున్నారు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళ ఊరు ఏరి కొడుకు కోళ్ళ వాళ్ళు వచ్చారు. శ్యామల వాళ్ళు కూడా వచ్చారు. హల్లెలూయా. ఈ తల్లి వచ్చినప్పుడు మాట లేదండి. తల్లి వచ్చినప్పుడు మాట లేదు. మనిషి సన్నగా. అప్పుడు భోజనం ఉందా? తింటావా? అప్పుడు ఎప్పటి నుంచి తినలేదు? అప్పుడు అసలు ఆపరేషన్ చేసిన కానీ తినలేదు. అంటే 1 నెల, 2 రోజుల, 1 రోజు అట్లా తినలేదు. 2-3 నెలల దాకా సరిగ్గా తినలేదు. సన్నగా అయిపోయారు, చాలా బలహీనంగా వచ్చారు. నాలుకలు తీస్తే లోపల ఎంత గుంట కనపడుతుంది. మరి రెండోసారి వచ్చినప్పుడు నేనే గుర్తుపట్టలేదు. అంత మంచిగా అయిపోయారు. చప్పలు కొడతాం గట్టిగా. ఆమెన్. ఈమె వలన ఇంకా వీళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు. అందరూ బాగుపడిపోతున్నారు కదా. 90. ఆమె సుశీలమ్మకి ఎన్ని వయసు ఎంత? సుశీలమ్మ బ్లడ్ 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అయిద్దా? ఈమె చెప్తే ఫోన్ చేస్తే నేను ఫోన్లో వేస్తున్నాములో ఆమెన్ ఇప్పుడే ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతే ఆగిపోయింది. ఆవిడకి చప్పలు కొట్టాను గట్టిగా. ఆమెన్. పట్టుకోండి అమ్మా, జాగ్రత్త పట్టుకో. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. పట్టుకో. ఆమెన్. చప్పట్లు కొడతాం గట్టిగా. మీ ఊరు ఎంతమంది బాగుపడ్డారు చెప్పు? పేరు చెప్పు. మేరక్క కాళ్ళ నొప్పి తగ్గిందయ్యా. మేరత్త కాళ్ళ నొప్పి తగ్గింది. కృష్ణవేణికి కూడా బాగుంది ఆరోగ్యంగా. కృష్ణవేణి. నరసింహన్నాయుడు అయ్యా ఎలా వస్తామన్నారు, మరి వచ్చారు. తగ్గింది ఆయనకి కూడా. అన్నయ్యకి ఏమైంది? ఆయనకి క్యాన్సర్ అయ్యా. క్యాన్సరేనా? ఇంకా వచ్చారయ్యమ్మ తోడు వాళ్ళందరూ అందరూ బాగానే ఉంది. ఒక ఆవిడ చెప్తుంది కృష్ణవేణి. ఆవిడ వాళ్ళు మా చుట్టాలు నువ్వంటే దూరమూల మంది కదా. కృష్ణవేణయ్యా. ఎన్ని టాబ్లెట్లు మింగేది. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇంకా ఈ తల్లి కంగారు పడుతుంది. ఇంకా ఉన్నారు వాళ్ళు.
ఫోన్లోనే వాళ్ళు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, యేసు రక్తం ఇచ్చి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తితో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చర్ మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. రైట్, హల్లెలూయా. చాలామంది ప్రియబిడ్డలు ఎంతో బాధతో మాకు ఫోన్ చేస్తున్నారు.
మీరు చేసిన ఫోన్లు బట్టి నేను దేవునికి ఎంతో వందనాలతో కూడా తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఫోన్లు కలగకపోతే మీరు బాధపడవద్దు. మీకు శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీకు ఏ వారం వీలుంటే ఆ వారం రండి. మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ స్వస్థత పొందుకుని వెళ్తున్నారు కనుక ఇది మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఒకవేళ మీరు అవకాశం ఉంటే వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రావాలని మనం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పండి అమ్మా. కొరపాటి కొండలరావు, కొరపాటి రాము, పొలపల్ల శిరీష్ అండి. వాళ్ళకి ఒంట్లో బాగోదండి కొద్దిగా. ఏ ఊరమ్మా మీది? మనలేదండి. అదేను ఆనోకండి, కొద్దిగా కంటి చూపు పోయిందండి. 7%. ఇవన్నీ పేర్లు బాగానే చెప్తున్నావు కానీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారా? ఏంటంటే సరే, ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ తల్లిగారు ఏదైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పారో అందరి గురించి ప్రార్థిస్తున్నాం. అందరికీ మేలు జరుగును కాక యేసయ్య నామములో ఆమేన్. సరే అమ్మా, వందనాలు తల్లి. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది హైదరాబాద్లో. ఒకవేళ వీలుంటే వీళ్ళందరూ పట్టుకుని వచ్చేసాయి. సరేనా? దయచేసి ఎవరైనా అందరూ కుటుంబంలో మొత్తం రావద్దు. ఎవరు బాగులేదో వారితో ఒకళ్ళు లేదా ఇద్దరే. దయచేసి మొత్తం కట్టలు కట్టుకుని వచ్చేస్తున్నారు. అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఆ రోగికి ప్లేస్ ఉండట్లేదు, వీళ్ళకి ఎక్కువైపోతుంది. దయచేసి గమనించండి. అందరూ రాకూడదు. రోగితో ఒకళ్ళు లేదా ఇద్దరు, మరీ బలహీనగుంటే ఇద్దరు, కొద్దిగా పర్లేదంటే రోగితో ఒక మనిషి రావాలి. దయచేసి గమనించండి. హలో, వందనాలండి. ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తామండి. మా ఆయన గారికి చెవులో హోల్ పడిందండి, ఆపరేషన్ పడుతుంది అంటున్నాను. స్తోత్రం నాయన. వీళ్ళ ఆయన గారికి ఓళ్ళు పడిందంట. ప్రార్థిస్తున్న ఆపరేషన్ లేకుండా మీరు సంపూర్ణంగా విడిపించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి చెప్తున్నానండి, యేసు ఆశీర్వాదం శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రోగి ఒకళ్ళు ఉంటే వారితో ఒకళ్ళు, మరీ బలహీనంగా ఉంటే ఇంకొకళ్ళు, అంతే. దయచేసి రోగి కనుక ఉన్న కుటుంబం అంతా రావద్దు. దయచేసి మరోసారి చెప్తున్నాను, 100కి 200% ఇక్కడ అద్భుతములు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క బిడ్డకి మేలు జరుగుతుంది. దయచేసి గమనించి మాతో సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన, యేసు ఆశ్రయపురం గుర్రంగూడ. దయచేసి గమనించండి. హైదరాబాద్లో ఎక్కడ మీరు దిగినా 277 బస్సు వస్తుంది, 279 బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కారంటే డైరెక్ట్గా మన చర్చి ముందే, మన గేటు ముందే బస్సు ఆగిద్ది. ఎవరో టెన్షన్ పడదు. మెయిన్ రోడ్లోనండి, లోపల కాదు. గుర్రంగూడ అంటే ఊరేమనుకుంటారు, ఊరు కాదండి, మెయిన్ రోడ్డు. మన ప్లేస్లోనే బస్సు ఆగుతుంది. మన చర్చి గేటు కాడే ఆగుతుంది బస్సు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. మీ దాసులు బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేసి నడవలేని ఆ స్థితిలో ఉన్నారు. ఆరోగ్యము, శక్తిని, బలమున బడికివ్వండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ఇలా చూస్తున్నాం. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫోన్ కలపైతే బాధపడకండి. ఈ నెంబర్లకి ఎప్పుడైనా మీరు చేస్తూ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఫోన్లోనే ప్రార్థన అంటే చిన్న సమస్యలు ఉంటే ఫోన్లో ప్రార్థన ఉంటుంది. ఒకవేళ అది పెద్ద సమస్య, సంవత్సరాలు దాటిపోతుంది, సమస్య అలాగే ఉంది, మేము ఎక్కడెక్కడో పెద్ద చర్చిలకి వెళ్ళాం, మీటింగ్లకి వెళ్ళాం, మరి తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, మాంత్రి దగ్గరికి వెళ్ళాం, ఎక్కడ తగ్గలేదంటే మీరేం బాధపడకండి. యేసు ఆశ్రయపురంకి రండి. మీరు తగ్గిపోయి హ్యాపీగా వెళతారు. ఎటువంటి వీక్నెస్, ఎంత బలహీనైనా వచ్చి విడుదల పొందుతారు. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామందిని కూడా మేము ఎక్కడెక్కడ తిరిగి మీకు రాము, ఇక అది కాదు అనుకుంటారు. ఏదండి ఇక్కడ వస్తుంది, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. యేసయ్య నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది అయితే మంత్రాలతో బాధపడుతున్నారో, శాపాలతో బాధపడుతున్నారో దయచేసి గమనించండి. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి మీరు ఫాస్ట్గా. బ్రదర్, నాకు 60 సంవత్సరాలు షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మీరు చూశాను, ఈ కళ్ళు కూడా కొద్దిగా మసంగా ఉంది. కొద్దిగా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. మా ప్రియ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నా. వారి పెద్ద వృద్ధాప్యాలు ఉండి
ఎంతో బాధలో ఉన్నారు. అద్భుతం చేసి ఆ బిడ్డకి మేలు చేయండి, స్వస్థత ఇవ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. దయచేసి కాల్స్ స్పీడ్గా వస్తున్నాయి. మాట్లాడే బిడ్డలు ఆ పరిస్థితులను బట్టి మీరు మాట్లాడండి. మరి ఒకవేళ మీ ఫోన్ కలపతే మళ్ళీ ఏ టైంలో మీరు ఫోన్ చేయొచ్చు, అదొక అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి శనివారం కూడా మరి ఎల్బీ నగర్ దగ్గర గుర్రం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా తీసుకురండి, విడుదల పొందుతారు. ఆ అవకాశం ఉంటే రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆమేన్. హలో అమ్మ, తల్లి చెప్పండి అమ్మా. అయ్యారు 20 సంవత్సరాలు బట్టి సాతాను బలితో ఒకటే లేవలేకపోతున్నాను అమ్మా. అందుకని రోజు లైన్ దొరుకుతుంటే కలవ పాప తీయాల్సి కలిసిందండి. మీకు 20 సంవత్సరం బట్టి ఏమవుతుందమ్మా? సాతాను బలితే ఎక్కడ ఏ ఊరమ్మా మీది? అదే ఆ బుధవారం ప్రకాశం జిల్లా. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు మేలు చేయునుగాక. యేసునామములో ఆమేన్. దయచేసి ఒక సాక్ష్యం చూద్దాం. మరి ఈ యొక్క తల్లి తల క్యాన్సర్తో మరి బాధపడుతుంది. ఒక వారంలో దేవుడు అబ్బడికి ఎంత విడుదల ఇచ్చాడు ఇప్పుడు ఆ సాక్ష్యం ద్వారా మీరు చూడొచ్చు. ఈ సాక్ష్యాలు చూసి మీరు బలపడతారని ఈ సాక్ష్యాలు చూపిస్తున్నాం, మా గొప్పతనాల కోసం కాదండి. దయచేసి మరి అతిశయించేవాడు ప్రభువులో అతిశయించాలి, ప్రభువుని బట్టి అతిశయించాలి. దయచేసి గమనించండి. ఇప్పుడు మీ కొరకు చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు చూడండి. ఆ తల్లికి 20 ఏళ్ళుగా ఉన్న పుండ్లు యేసయ్య నామములో చక్కగా విడుదల వచ్చింది. ఆ సాక్ష్యం చూడండి. కాల్ చేసి వాళ్ళు చేయండి, మాట్లాడతాను. ప్రభు మనకు సహాయం చేయనుగా. కాలో కరుణమ్మ గారు ఎవరు? బాపట్ల కరుణమ్మ గారు మీరేనా? నేనేనండి. పోయిన వారం వచ్చావా? వచ్చాను. ఏంటి పోయిన వారం వచ్చి ఆన్సర్ చేశాను. తలలో చప్పట్లు కొట్టాడు, ఎంటికలు కూడా వచ్చినాయిగా. ఇలా తలకాయ ముందుకు పెట్టు. పోయిన వారం ఆవిడ తలకాయని చూడండి. పోయిన వారం తలకాయ, ఈ వారం తలకాయకి చాలా. కరుణమ్మ మీ కొడుకు వచ్చాడా? రాలేదండి. ఒకదాని వచ్చేసావా? పిల్లలు మా మనవరాళ్ళని తీసుకుని. ఎవరు మీ మనవరాళ్ళ దగ్గర రమ్మను. చప్పట్లు కొట్టండి, అలా వస్తున్నారు. హల్లెలూయా. ఏడవద్దు తల్లి, నేనున్నది మీ కొరకే కదా. ప్రైజ్ ది లార్డ్. మనవరాళ్ళు ఇక్కడికి రండి, పక్కకు రండి. చప్పట్లు కొట్టండి, అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరిద్దరు ఎవరు పెద్దోళ్ళు? ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం ఈమె తలకాయని చూస్తే, తలకాయ ఉంచమ్మా చూస్తారు అందరూ. పోయిన వారం తలకాయని చూపిస్తారా? పోయిన వారం తలకాయ. ఆమేన్. నిజం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే. ఏం చదువుతున్నారు మీరు? ఫార్మసీ. ఆవిడ బీటెక్. ఏ ఊరు మీది? ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాం. సికింద్రాబాద్. మీకేమైతారు? అమ్మమ్మ. అందుకు వచ్చారు. కరుణమ్మ. అమ్మ మీ పేరు? ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పు ఫస్ట్. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. 20 సంవత్సరాలు పైనుండి. ఎన్ని? 20 సంవత్సరాలు పైనుండి. అవునా తల్లి? 20 సంవత్సరాలుగా ఈ తల్లి తలకాయ ఎట్లా ఉందో తెలుసా? అంత పొక్కులు కదా అసలు. చాలా దురదలు నిద్ర కూడా రాదు అనుకుంటా. పోయిన వారానికి ఈ వారానికి ఎంత? మీరు ఇక్కడే చదువుతున్నారు కదమ్మా, మైక్ ఆ సిస్టర్ కూడా ఒక మైక్ ఇవ్వండి. ఏ ఊరు మీది? బాపట్ల దగ్గర పల్లెటూరు. కొంతమంది అందరూ ఏంటంటే రండి అంటాం మేము. ఎవరైనా ఫోన్ చేస్తే మాకు ఈ జబ్బు ఉందంటే 20 సంవత్సరాలు రండి అంటాం. అంతేనా? ఇంకేమైనా అంటామా? రండి అంతే. అమ్మ కొడుకుని తీసుకుని వచ్చారు. 20 సంవత్సరాలు అంటే ఈ పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు అప్పటికి. ఏంటి అసలు అది? నాకు ఒంగోలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏ డాక్టర్? ఒంగోలా? 3 డాక్టర్కి వెళ్తే ఏమన్నాడు? ముందు రక్తంలో ఎలర్జీ అన్నారు, బ్లడ్ లో ఇన్ఫెక్షన్. మందులు ఇచ్చారు, తగ్గిద్ది అన్నారు. అసలు 2-3 డాక్టర్ల దగ్గర తిన్నాను. మళ్ళీ అక్కడి నుంచి బాపట్ల, పొన్నూరు,
మళ్ళీ చీరాల అన్ని బారు ఇక గుంటూరు. ఇప్పుడు ఈ హాస్పిటల్ అని తిరిగావు. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? టీవీలో చూసి వచ్చానయ్యా. ఎవరిని చూసావు? మిమ్మల్ని చూసాను. అప్పుడు ఏమనిపించింది నీకు? నేను ఈ అన్ని మందులు తిని ఇసుకేసి అసలు నువ్వు ఏడకుండా చెప్పాలి, ఇది సాక్ష్యం. నా కోపం వచ్చేది కొంచెం. ఇక టీవీలో చూశాను మిమ్మల్ని. అది ఎటువంటి వ్యాధి అయినా నా దృష్టికి వస్తే లయమైపోయింది. రండి నా దగ్గరికి నేను ఆ మాట విని నా కుమారుని తీసుకున్నయ్యా నన్ను దైవజనుల దగ్గరికి తీసుకెళ్ళి, అదిగో దైవజనులని నా కుమారుడికి చూపించా. నేను ఇంక తీసుకొచ్చారు ఇక్కడికి. పోయినారు వచ్చాను, ఇంకా ప్రార్థన చేశారు. వచ్చేవారు అమ్మ నీకు తగ్గిపోయిద్ది పో అన్నావు. ఏమన్నా నీ గుండె మీద చేసామా? ఏమన్నా తగ్గిపోతే రా, వచ్చేవారు సాక్ష్యం చెప్పు. అంతేనా? అంటే ఎంత కాన్ఫిడెంట్ ఇది! చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎంత కాన్ఫిడెంట్! 20 సంవత్సరాలుగా ఈ కురుపులన్నీ చాలా భయంకరంగా ఉండి అసలు ఆ మచ్చలు ఆమె తలకాయని చూస్తే అన్నం తినబుద్ధి అవదు. నిజమా కాదా? నిజమే. ఈ తలకాయని చూస్తే మనకు అన్నం తినబుద్ధి అవదు. ఈ తలకాయని చూస్తే ఆ మచ్చలు అంటే ఇంతంత ఉన్నాయి కదా. ఎడల్పు సిస్టర్ మీరు చెప్పండి, ఎంత ఎడల్పు కనపడ్డాయి మీకు? ఎలుపులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చూడండి, మొత్తం ఇక్కడ ఎనమలైతే ఇక్కడ లేవు. ఇది అంతా చూస్తే ఏదో అది అది కచ్చర రోడ్డు ఉంటుంది కదా, అట్లా ఉన్నాయి పొక్కులు. ఇప్పుడు నేను చెప్పా వచ్చే వారం కల్లా తగ్గిపోద్దమ్మా. మీకు ఇక్కడే లైవ్లో కూడా మీరు చూసుకోవచ్చు. శనివారం లైవ్ కొట్టండి, మీది తలకాయ కనపడితే ఆ కచ్చులు గుంటలు రోడ్లు ఉంటాయి. కొంతమందికి రోడ్లు లేవు కదా, అలాగా ఈ తలకాయ ఉంది. ఇప్పుడు నువ్వు రావాలి, వచ్చే వారం వచ్చి సాక్ష్యం ఇవ్వాలంటే తల్లి విశ్వాసంతో తగ్గింది కనుక వచ్చింది. 20 సంవత్సరాల బాధ, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళిన తల్లి. 20 సంవత్సరాలు అంటే ఇక దురదలు పెడతాయి, గోకోవాలి, నిద్ర ఉండదు అనుకుంటా. అన్ని నొప్పులు గోకి ఇలా బిగబట్టి నిద్ర పట్టదు. అసలు ఈ వారం అంతా నిద్రపోయావా? అన్నం తిన్నావా? అసలు వెళ్ళేసుకోలేదయ్యా. టీవీలో నీ ప్రోగ్రామ్ చూసా, మాట విన్నా, వెళ్ళేసుకోలే. కొడతాం గట్టిగా వేసుకున్నాను. నా కుమారుడితో చెప్పాను వెళ్ళేసుకుని అయ్యా నన్ను దయచేయని వరకు మాట ఆమె ఎత్తున్నారు. నన్ను తీసుకెళ్ళయ్యా అన్న. నేను నీకు ఆమె టీవీలో ఇచ్చాను. ఏదైనా సరే రా, నా దృష్టికి వస్తే అది ఎలా చెప్తా. ఏ హాస్పిటల్ అయినా సరే, ప్రపంచంలో ఉన్న ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీకు తగ్గకపోతే ఇక్కడికి రండి. విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్ లో హీల్ అయిపోతారంతే. హల్లెలూయా. వీలైపోతారంతే. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఎంటుకలు కూడా మంచిగా నున్నగా కనపడుతున్నాయి. 1 వీక్ అండి. పోయిన శనివారం, ఈ శనివారమే. ఎక్కువ టైం లేదు. చప్పని కొట్టండి గట్టిగా. ఏదైతే నేను చెప్తున్నాను, తిరుగు నువ్వు చుట్టూరు తిరుగు. ఏదైతే నేను చెప్తానో అది నేను చేయగలను. ఏదైతే నేను చేస్తానో అదే చెప్పగలను. నా అరిచేతుల దేవుని స్వస్థత ఉంది. మీరు రండి అన్నావు. నాకు రోషం కలిగిన మీరు కూడా చెప్పాలా? కరెంట్ తీగనే మీరు అనుకుంటారు కదా, కరెంట్ తీగ ఉంటారు కదా పైన. ఫస్ట్ పట్టుకుంటే ఎక్కువ వస్తుందా, మధ్యలో పట్టుకుంటే ఎక్కువ, చివరి పట్టుకుంటే ఎక్కువ వస్తుందా? ఎక్కడ పట్టుకుని ఒకటే. మిడ్ నైట్ అయినా నేను ఎప్పుడు ఫుల్ పవర్లోనే ఉంటాను. హల్లెలూయా. ఫోన్లో మాట్లాడతాం కానీ మీకు విడుదల వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎందుకు రానిస్తానంటే కొద్దిగా వచ్చారనుకో దేవుని సేవకు సహకరిస్తాను రమాట ఫోన్లో అయినా తగ్గించేస్తాను. ఇలాంటివి కూడా వేలు మందులైన అమ్మ నేను రాంగ్లే దయచేయాలి. ఇంత పరిచర్య అని అందరం చూసి మా పెట్టినప్పుడే స్పాన్సర్ చేసి రమ్మని. మళ్ళీ తగ్గితే నేను ఇంటికి లేదో ఒకటి తీసుకొస్తే మాకు షాకిరి తప్ప ఏమి లేదయ్యా. నాకు దేవుడు మళ్ళీ ఇస్తావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపా మీకు అమ్మమ్మ గురించి బాగా తెలుసా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు పర్లేదు, కొంచెం బాగానే ఉంది. అంటే మేము తనకి అక్కడ వచ్చినప్పుడు కొంచెం ఏంటి మాడిపోయింది. అక్కడ పచ్చిది ఉంది ఎక్కడన్నా? లేదు, పచ్చిది లేదు. ఇక్కడ ఉంది. ఇది అంతా ఇంకెళ్ళిపోతుంది. అన్నీ పుండు ఉందా ఎక్కడన్నా? లేదు, పుండులు లేవు. పోయిన వారం అదేంటో కచ్చర రోడ్ లాగా ఉంది తలకాయ. ఇప్పుడు పుండు లేవు. అప్పటికప్పుడే రిలీజ్ అయింది. నీకు రాసుకోమన్నారు, ఇక్కడే రాసుకున్నా. ఆమేన్. చబలుడని గట్టిగా. దేవుని స్తోత్రం. డాక్టర్కి మన డాక్టర్ మన ఏసయ్యండి పరమ డాక్టర్. ఆయన నాకు ఇచ్చిన అభిషేకం ఇది. నేను ఎక్కడ కాంగ్రెస్ గాను అంటాను. ఆయన రమ్మన్నాడు. 7 వారాలు వెళ్ళావు, తగ్గలేకపోతే మళ్ళీ ఇంకొక 7 వారాలు కూడా రమ్మని అక్కడే ఉన్నాను. ఎట్లా వెళ్తామో అట్లే వస్తున్నామయ్యా అన్నారు. ఏది ఈ విజయవాడ ఇక్కడ చాలా ప్రార్థనలు పెడుతున్నారు కొంతమంది. వెళ్తున్నాం, ఎలా వెళ్ళినామో అలాగే వస్తున్నామయ్యా. మీ ప్రోగ్రాం చూస్తున్నామయ్యా.
అది కథ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మనం ఒకవేళ ఏదైనా ఒక ఊర్లో పెడితే ఎలా ఉంటది? హల్లెలూయా. చూద్దాం సమయము. హల్లెలూయా. తల్లికి పుండు అనేది లేదు. అద్దంలో చూసుకున్నావమ్మా? తగ్గిపోయింది. నీకేం భయలేదు, నేను ఉన్నాగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. చిన్న మరియమ్మ, వెంగళరావు నగర్. కడుపులో గడ్డ, మోకాలు నొప్పి, షుగర్, బీపీ, ఒళ్ళంతా దురద. ఆమె హల్లెలూయా. గడ్డ ఉందా? కడుపులో గడ్డాలు, మోకాళ్ళ నొప్పులు, గోళ్ళ నొప్పులు. అవునా? కడుపులో గడ్డ ఉంది, మోకాళ్ళ నొప్పులు. టీవీలో చూస్తారా? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి, టీవీలో చూసాము. మా ఆయనకి ఆవేశంగా ఉంటే ఫోన్లో నంబర్ చూసి చేసి మాట్లాడారు. మాట్లాడితే తగ్గిపోయింది అన్నారు. మీ ఆయనకా? ఆయన కూడా తీసుకొచ్చి. ఈయన మీ ఆయన? మరి రారేంటి? ఎవరో అనుకుంటున్నా నేను. చిన్న మరియమ్మ, కడుపులో గడ్డ, మోకాళ్ళు, బీపీ. మీ ఆయనకి తగ్గిపోయిందా? ఆయన చెప్పండి సాక్ష్యం. నాకు తగ్గిపోయిందండి, ఆయాసం తగ్గిపోయిందండి. ఆయాసం అప్పుడు ఎప్పటి నుంచి? నీ ఫోన్ ద్వారా తగ్గిపోయిందండి. నేను నువ్వు మార్కి ఫోన్ చేశారు, ప్రార్థన చేశారండి ఫోన్లో. చేశానా? ఏమన్నా కోపం అవ్వలేదా? తగ్గిపోయిందండి. నాకు తగ్గిపోయిందా? ఎప్పటి నుంచి ఉంది ఆయాసం? 3 సంవత్సరాల నుంచి ఉండదండి. దమ్ము నడవలేకపోయేవాడిని. అలాంటిది ఒక్క నిమిషంలో తగ్గిపోయిందండి. మాట్లాడుతుండే కానీ సబ్బులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి అమ్మా. ఎట్లా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తుందా? ఏం లేదుగా. తలకలో రక్తం గడ్డగట్టిందని చెప్పారు డాక్టర్ గారు. అందువల్ల అది మందులు వాడి 4 నెలలు ఏమో. అది బాగుంది. మొన్న ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయా. అది బాగా నొప్పిగా ఉంది. అన్నీ వెళ్ళిపోతాయి. చప్పులు కొట్టాలి గట్టిగా. చప్పులు కొట్టండి. పెద్ద అయినా మంచిగా నిలబడు. నడువు నొప్పులు కూడా తగ్గిపోతుంది. చప్పులు కొట్టాలి గట్టిగా. తేలుకుట్టట్టుంది కదా? తేలుకుట్టట్టుంది. తేలుకుట్టినట్టుంది అక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకో, పట్టుకో, ఇప్పుడు పట్టుకో, పట్టుకో. మన శక్తి కాదు, మన బలం కాదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇక్కడ నడుములో పడ్డాడంట. చెప్పు, ఇప్పుడు చెప్పు ఏమి జరుగుతుందో. చేయబెట్టు, మైక్ పట్టుకో. ఆయాసం నొప్పండి. ఆయాసం, కడుపులో ఇది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. నాకు 5 సంవత్సరాల కింద చేతబడి చేశారండి గారు. 5 సంవత్సరాల కింద చేతబడి చేస్తారంట పాపం. 5 సంవత్సరాల నుంచి నాకు పని లేదండి. పని లేకుండానే అట్నే బ్రతుకుతున్నాం. నాకు ఇప్పుడు పని కావాలి.
పని చేసుకునే శక్తి కావాలని మీ దగ్గరికి వచ్చాను అయ్య గారు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది మీకు ఇక్కడ, ఇప్పుడు తగ్గింది అయ్య గారు. అది సూదితో పొడిచినట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, అది ఉందేమో. అది ఇందాక కుర్చీలో కూర్చున్నా కానీ కూర్చొని అంటే పడ్డావా, ఏమైనా అయిందా? పడ్డానండి. పడ్డావా? ఇప్పుడు అందరూ చూస్తుండే ఇట్లా వంగు చప్పటి కొట్టండి. ఆయన పని చేసుకోలేని స్థితిలో ఈ నొప్పితో బాధ, ఆయాసము తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చూడండి ఎట్లాగా. తల్లిని పట్టుకో, గడ్డ ఉంది, గడ్డ కూడా కరిగిపోవాలి. పట్టుకోండి, యేసునామములో పట్టుకోండి. అమ్మాయి నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగానికి 3 రోజులండి కొండ మీద ప్రసంగం. ఎవరికి ఆకలి కాలేదు, దాహం కాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3 రోజుల తర్వాత భోజనం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆకలి కాదు, దప్పిక లేదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు హాస్పిటల్ పాలై ఎన్నో రకాలుగా బాధలు పడుతున్న బిడ్డలకి తండ్రి మరి ఇంత గొప్ప విడుదల ఇస్తున్నాడు. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఏ బాధలు, కష్టాలు మీకున్నాయో ఆ కష్టాలు తీరిపోవటానికి యేసు ఆశ్రయపురం ఉంది. యేసు ఆశ్రయపురంకి వచ్చి మీరు మేలు పొందుకుంటారని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి. యేసు ఆశ్రయపురం అనేకులకు ఆదరణ. మేము చర్చిలకి వెళ్తున్నామంటే అది మీరు చర్చిలకి వెళ్ళాలి. ఏ సంఘ బిడ్డలు ఆ సంఘాలకు వెళ్ళాలి. ఆ సంఘంలో వాళ్ళు సాక్షిగా ఉండాలి, దేవుని కనపరచాలి, సేవకుడికి సపోర్ట్గా ఉండాలి, ప్రార్థనలో అన్నిట్లో సపోర్ట్గా ఉండాలి. మనం సంఘ కాపురికి మించి మనకి ఎవరు గొప్పవాళ్ళు కాదు. మాలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఉంటే వచ్చి ఆ పూట ప్రార్థన చేసి వెళ్ళిపోవాలా. మేము కూడా అందుకే శనివారం పెట్టాము. ఆదివారం పెట్టవచ్చు కదా, పెట్టలేదు. శనివారం ఎందుకు పెట్టామంటే ఇదే కాబట్టి. ఆదివారం మేము అక్కడ ఎవరిని ఉంచాం, దాదాపుగా ఎవరో ఇక అయ్యా మేము ఉంటామయ్యా అంటే తప్ప ఎవరిని ఉంచాం అక్కడ. శనివారం ఆరాధన చూసుకుని విడుదల పొంది వెళ్ళిపోవటమే. వెళ్ళి మీ సంఘంలో మీరు దేవుని గణపరచాలి, మయంపరచాలి. లేవలేని వాళ్ళు, ఎంతో బలహీనంగా ఉన్నవాళ్ళు, ఎంతో శోధన వాళ్ళు ఇక్కడికి వచ్చి విడుదల పొంది వెళ్తున్నారు. కనుక మరోసారి చెప్తున్నాను, మేము అక్కడ తిరిగమయ్యి ఎక్కడ తిరిగి ఎక్కడికి ఆయా గారు క్యాన్సర్తో బాధపడుతున్నారు. 83 years అండి. పేరు మార్టిన్ గారు. అయితే ఆమె పూర్తిగా బయట మీద ఉన్నారండి. అయితే ఒక మేడం చెప్పారు, టీచర్ చెప్పారు, ఇట్లా జరుగుతుంది, ఆయన అన్ని సక్సెస్ చేస్తారు అని అంటే నిన్నే చెప్తే రాత్రి అంతా వీడియోస్ పెట్టే చూశానండి. అందుకని నేను మీతో మాట్లాడి ప్రేయర్ చేపిస్తాను. అతను తీసుకురాటైతే అమ్మకి అసలు ఏం లేదండి. అంత ఏ ఊరు అన్నారు మీరు? ఊరి పేరు చెప్పండి. మైలవరం అండి. మైలవరం. మైలవరం విజయవాడ దగ్గర? అవునండి, అవును. ఏం పేరు? మార్తం అండి. 80 సంవత్సరాలా? 83 అండి. 83. ఏం చేయలేదు మరి. ఆ దేవుడిచ్చిన ఆయుష్ అయిపోయింది, ఆమెకున్న బలం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? అట్లా అంటే అట్లాగండి. అంటే ఇప్పుడు ఏంటి సమస్య? ఏంటి లేవలేకపోతుందా? ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఇదే నెంబర్కి. ఓకే ఓకే రైట్.
దయచేసి గమనించండి ప్రియ బిడ్డలారా. మరి ఒకవేళ ఎవరు పూర్తిగా మంచంలో ఉండి లేవలేని వాళ్ళు ఉంటే మీరు గృహానికి ఆహ్వానించండి. దానికి మీకు ఖర్చు అవుతుంది. దయచేసి ఆ ఖర్చు మీరు భరించుకోవాలి. మరి యేసు ఆశ్రయపురంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి ఎంతోమంది విడుదల పొందుతున్నారు. ఈ సాక్ష్యాలన్నీ యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్నారు. మన నిరీక్షణ ఛానల్లో మరి ఉదయం 10:30కి వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నము 3 నుంచి 4 గంటల వరకు వస్తుంది, అలాగే రాత్రి 11 గంటలకు వస్తుంది. దయచేసి మరి మేము కూడా ఎంతో ఈ పరిచర్యకు ధనాన్ని మేము ఖర్చు పెడుతున్నాం. దయచేసి మరి ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా శాటిలైట్కి ఇక్కడున్న మరి ఆ స్టాఫ్కి కూడా ఎంతో ఖర్చు పెడతారు. అంతా ఇది ఖర్చుతో కూడిన పని, ఖర్చుతో కూడిన పరిచర్య. మీకు దేవుని ప్రేరేపణ కలిగి ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా మీరు ఏమంటే ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. హలో తల్లి చెప్పమ్మా. లైవ్ చూస్తున్నావా తల్లి? లైవ్ చూస్తున్నారా? మీ పేరేంటి? సుశీల. నీకు ప్రైజ్ లార్డ్. ఇదిగో లైవ్లో నేను ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను. బీపీ షుగర్ కూడా యేసుక్రీస్తు నామములో తగ్గిపోను గాక. ఆమేన్. ఏ ఊరి మీది? ఈసీఎలా? సరే తల్లి, వందనాలు. సరేనా? శనివారం ఈసీఎలే కాబట్టి అక్కడ తార్నాకు వస్తే 279 బస్సు అయితే చర్చి ముందే దిగుతారు. దయచేసి హైదరాబాద్ సిటీ అంతట్లో నుంచి బస్సులు ఉన్నాయి. దయచేసి ఎవ్వరు కూడా కుక్కటిపల్లి నుంచి కూడా ఉన్నాయి. దయచేసి గమనించండి. హల్లెలూయా. హలో బిహెచ్ఎల్ నుంచి ఉన్నాయి, కోటి నుంచి ఉన్నాయి, ఇమ్లిబాన్ బస్ స్టాండ్ నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి అయినా మన గుర్రంగూడ బస్సులు ఉన్నాయి. దయచేసి 277 కానీ 279 కానీ 2 బస్సులు ఏదైనా ఎక్కితే మన చర్చి ముందే దిగుతారు. హలో హలో ప్రైజ్ రాడయ్యా, కొంచెం గట్టిగా మాట్లాడినాయా? హలో వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఈ తల్లి మీరు? అయ్యయ్యో, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకో తల్లి. స్తోత్రునైనా మా ప్రియ తల్లి గారి షుగర్తో బాధపడుతున్నారు. చూసి వాళ్ళు కూడా లేక పెద్ద వయసులో అల్లాడిపోతున్నారు. ఈ లైవ్ చూసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. మీ హస్తన తల్లిపై నుంచి ఆ షుగరు, ఆ రోగం ఏదైతే ఉందో అది తొలగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా మీరు లైవ్ చూస్తున్నారు? వందనాలు అమ్మా. లైవ్ చూస్తున్నారా? రోజు 3 గంటలకు 10:30కు ఉంటుంది, 3 గంటలకు ఉంటుంది, రాత్రి 11 గంటలకు ఉంటుంది అమ్మా. సరే సరే తల్లి, ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నాడు, ఆయన మీకు స్వస్థత విడుదల కలిగిన. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ప్రైజ్ వందనాలు వందనాలు. దయచేసి ఈరోజు మరి నా ద్వారా ఎంతోమంది బాగుపడుతున్నారు కనుక ఇలాంటి తల్లులు చాలామందిని నా ఎప్పుడన్నా అలా చాలా కలవండి. ఫోన్లు చాలా వస్తాయి కదండి, రోజు ఫోన్లు చాలా వస్తాయండి. దయచేసి అయ్యగారికి ఉండి అనగానే మేము ఎలా మాట్లాడుతాం చెప్పండి. ఇది ఇప్పుడు ఎట్లా వస్తుంది అట్లా కంటిన్యూగా మార్నింగ్ అంటే మేము నిద్ర లేక ముందు స్టార్ట్ అవుతాయండి. మళ్ళీ మేము నిద్రపోతే కూడా ఫోన్లు వస్తాయి. అప్పుడు కూడా అయ్యగారికి అరే నేను ఎందుకు అసలు ఎంత కష్టమవుతుందో తెలిసి అలా మాట్లాడకండి. మన ప్రార్థన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఫోన్లు వేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇంపార్టెంట్ అయితే మాకు ఖచ్చితంగా తెలియపరుస్తారు. దయచేసి మీరు అయ్యగారికి ఉండి పాటలు కొద్దిగా మానండి. తర్వాత శ్రీనివాసరావు కంబంపాడు పొట్టవాపు. ఎవరు ఈయన మనిషి? ఎక్కడున్నారు? శ్రీనివాసరావు బీపీ శ్రీనివాసరావు గారు రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి. ఈయన కిడ్నీ ప్రాబ్లం, బీపీ షుగర్ ఉంది, పొట్ట వాపు ఉందా? అయ్యయ్యో, ఏం పని చేస్తారు మీరు? మైక్లో మాట్లాడాలి. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయము. ఏ ఊరు అన్నారు అది? మొత్తం ఎన్టీఆర్ జిల్లా. రండి ఇక్కడ. మరి వ్యవసాయం గట్టిగా చేస్తారా మామూలుగా చేస్తారా? కౌలు తీసుకొని చేస్తాం. కౌలేనా? ఎంతమంది పిల్లలు? 3. ఈయన చాలా వీక్ అయిపోయాడమ్మా.
ఎంతకాలం బట్టి బాధపడుతున్నాడు అది అది చెప్పడు బడా బ్లడ్ లేదు ఈయన దగ్గర. తర్వాత ఈయన మొత్తం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు. అసలు ఏమైతుందో నీకు అర్థం కావట్లే. మొత్తం పిల్లలు ఎంతమంది అన్నారు? చెప్పు, పర్లేదు చెప్పు. ముగ్గురయ్యా. ఇది ఎప్పుడు నువ్వు చూసావా? మీ భార్య చూసిందా ఇది ప్రార్థన? ఆమె చూసింది. ఆమె చూసిందా? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ బాగుపడతాం. నీకేమనిపిస్తుంది? బాగుపడతా నేను వచ్చాము. అంతేనా? ఆమె అంటే వీరికి శక్తి అసలు లేదు బాడీలో. మనదేనా? వ్యవసాయమే చేస్తున్నారా? పూర్తిగా బాగైపోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బ్రదర్ హల్లెలూయా అనండి. మీరు హల్లెలూయా అనండి బ్రదర్. మీరే అనండి. శ్రీనివాసరావు నడుచుకో, ఇక నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడుచుకో శ్రీనివాస్. అది చేస్తా, నాకు తెలుస్తుంది, చేస్తాను, నేను చేస్తా. దా ఏంటి నీరు వచ్చింది కాదు, అక్కడ గుంజుతుంది. భుజం కూడా పోతుంది. నీకేనా భుజం వస్తుందా? చేతులు ఇవన్నీ అదే కదా. ఓకే, అది నువ్వు రాయలేదు కదా, కిడ్నీల ప్రాబ్లం అని రాస్తావు అంతే. అవునయ్యా, అంతే. అది రాయలేదు. భుజాల్లో ఆగుతున్నాయి, ఇది కూడా ఉంది. ఇది పూర్తిగా తగ్గిపోతుంది. చూసుకో ఇప్పుడే. చాలు. ఆమె శ్రీనివాసరావు ఒక్క నిమిషం చూసుకో. ఇప్పుడే ఈయనకి ఎంత బలం వచ్చేస్తుందో చూడండి. అస్సలు ఇప్పుడు రావటానికి ఇక్కడ ఎంత ఉందో. శ్రీనివాసరావు చేతులు దాపు ఫ్రీ పెట్టు. ఆమె అది అందరికీ చెప్పు. మైక్ ఇస్తారు వాళ్ళకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మా ఇక రా గంతలే ఉరుకో, అటు ఇటు ఉరుకో. దమ్ము కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అవసరమైతే కూర్చుని లేచి. ఆమె అదేంటి స్పీడ్ ఇంత తక్కువ ఉంది? స్పీడు ఇంక లేదా? హల్లెలూయా. రా శ్రీనివాసరావు ఇక్కడ రా. ఆమె మన ఇద్దరం జంప్ చేద్దాం. వయసు ఎంత ఉంటుంది నీకు శ్రీనివాసరావు? 52. సంతోషం ఉందా? అప్పుడు సంతోషం. అసలు నీ మనసులో మాట చెప్పేసి అందరికీ ఇప్పుడు దాకా అందరినీ ఇక్కడికి వస్తేనే తగ్గిద్దని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇట్లా టీవీలో చూస్తావు? అక్కడ ఫోన్లో చూస్తామయ్యా. ఫోన్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ ఫోన్లో చూస్తావా? దర్శనరావు గారు అని ఆ టీవీలో. అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీ దగ్గరికి వెళ్ళాలని ఒకసారి విజయవాడ వచ్చామయ్యా. పోయి ఈ నెల ఫస్ట్ వారం వచ్చాం. డబ్బులు అందక ప్రార్థన చేపించుకుని వెళ్ళిపోయాం. ఇక వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేపించామయ్యా. ఏం అసలు మీకు చెప్పలేదా? ఊరికి ప్రార్థన చేపించుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయావా? అవి ఎంత పాపం చేస్తావు. నాకు కనపడితే ఒక మాట ఇట్లా కిడ్నీ అంటే నాకు ఎందుకంటే కష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని కూర్చుని లేచి చూసుకుని అన్ని సాక్షి కూర్చుని లేచి చెప్పట్లే బస్కెళ్ళి కొడతాడు కొట్టో. అసలు ఇప్పుడు మీ భార్య ఏంటి అసలు ఈయన పరిస్థితి? ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు? ఆయన అసలు ఇప్పుడు బాగున్నాడు అయ్యా. రాత్రి కూడా బాగాలేదు, పొద్దున వచ్చేటప్పుడు కూడా బాగాలేదు. ఇబ్బంది పడుకుంటూ వచ్చారా? కూర్చోలేకపోయాడు అయ్యా. నడుము కోటు పొట్ట అదంతా నీరు వచ్చేసి బాగా. శ్రీనివాస్, ఇక నువ్వు నేను బ్రతికిస్తాను మాటించాగా. ఎక్కడో ఏదో బాధ నీళ్ళు నాకు కనపడుతుంది, అది కూడా తీసేస్తాను. ఆమె పూర్తిగా తగ్గిపోతాయి. ఇది అది కూడా పూర్తిగా తగ్గిపోతాయి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి సార్. కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది. మా వాళ్ళకి ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, తక్కువ అయింది అని చెప్పింది సార్. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదా? ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. హైదరాబాద్ క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? ఓకే.
ఒకరోజు మనిషి ఒకరోజు డయాలసిస్ సార్. డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును, ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి, ఆయన పట్టుకో. కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా? కాళ్ళు వాపులు, గుంజులు, బాగా వీక్నెస్, చాలా. క్యాబ్ నడుపుతావా? చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా? పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళు లేరు? స్కూల్కి పోతారు. స్కూలా? అసలు ఊరు ఏ ఊరు మీది? తిమ్మనగూడ సార్. తిమ్మనగూడు. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. మొత్తం నువ్వు స్టక్ అయింది కదా బాడీ మొత్తం. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. చాలు, ఇక చాలు. ఎట్లా ఫ్రీగా ఉందా? లూజ్ అయినా మొత్తం? నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా నీకు పిల్లలు ఉన్నారు. మొన్న ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినా అన్నారు? అంటే క్రియాటిన్ 10 ఉంది సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా? ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడు, అలాగే నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది. నీకు అర్థం అవట్లేదు, తెలుసా ఆ విషయం? సార్ ఇటరకు వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా? ఇంతవరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వు ఏమైనా రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య, వారంలో 3 సార్లు డయాలసిస్, అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు, తెలుసా విషయం నీకు? మీ భార్య అయినా పిల్లలైనా ఇచ్చికిచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా, కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే ఆయన. మీరు ఇక్కడికి రావటం, మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు. నిజమా కాదా? అవును సార్. డయాలసిస్ చేసినా అట్లే ఉన్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావా? అవునా? సార్. ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు. లేదంటే లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్. రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేస్తున్నాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి. అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు. ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అని కర్మ నుంచి వచ్చారు. ఇంకా 2 కిడ్నీలు పడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్యతో వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము మెచ్చాం. ఇంకా ఫ్రీగా అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా? ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది, గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మాకు తెలియదు. మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి. హ్యాపీగా ఉండు. హల్లెలూయా.
ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి అయ్యా. కిడ్నీ వాపోన్నాడు, కిడ్నీ వాపోన్నారండి. అచ్చా, అయితే అందరే పైప్ వేసారండి, ట్యూబ్ వేసారండి. ఆ ట్యూబ్ వేసిన తర్వాత పక్కన వల్ల కొద్దిగా యూరిన్ అనేది పైప్ కూడా కొద్దిగా మూసిపోయింది అన్నారండి. ఏ ఊరండి ఏదండి? మీది ఏ ఊరండి? రాజమండ్రి అండి. చిన్న ప్రార్థన, వీలుంటే శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ ప్రభా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, వీళ్ళకి సహాయం సమాధానం ఇవ్వండి, ఏ శోధకుడు శోధించినా విడిపించండి, వేస్తున్నాములు. ఆమేన్. దయచేసి లైవ్ ముగింపులకు వచ్చామండి. మీ అందరి కొందనాలు ఒకవేళ కలగకపోయినా మరి మీరు బాధపడకూడదని నేను మనవి చేస్తున్నాను. మీరు కాల్ చేయండి, మాతో సహకరించండి, ఎవరు మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మాతో సహకరించండి. దేవుడు మిమ్మల్ని తీర్చును గాక. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. విజయవాడ దగ్గర అయ్యారు, మాది ఉయ్యూరు పట్టు కొమ్మూరు అయ్యారు. నేను మీరు మన లైవ్ ఎప్పుడు ఉంటాను అయ్యా, ఎక్కువగా మీ దగ్గరికి పంపించాలని కూడా ఉంటుందయ్యా. నాకు అంత సాక్ష్యం తెలుసు, టైం లేదు కాబట్టి. నాకు 15 మాట్లాడప్పుడు అయ్యా, వీలైతే నాకు కిడ్నీ పోయి క్యాన్సర్ వాళ్ళు మాకు 3 సంఘాలు ఎక్కువ ఉన్నారు. కానీ మీరు ప్రార్థన పెట్టండి అయ్యా, నేను మాత్రం తప్పకుండా మా ఊరు తీసుకురావడం, మా ఏరియాకి ఒక మీటింగ్. అమ్మా 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 అమ్మా, హలో అమ్మా, చెప్పండి చెప్పండి. మీటింగ్ పెట్టమంటే ఒక కనీసం 2 లక్షలు అయితే ఖర్చు పెట్టుకుంటావా? నేను అదే నాకు తెలియదు, మిమ్మల్ని అడిగితే నేను చెప్పిన దాన్ని బట్టి. మీ పేరేంటి చెప్పండి? ఏంటయ్యా పేరేంటమ్మా మీ పేరు? నా పేరు నారిమణయ్య గారు, మాది ఉయ్యూరు దగ్గర కొమ్మూరయ్య. క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారయ్యా. నేను గుంటూరు వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు కూడా పంపాలనుకుంటానయ్యా. గుంటూరు వచ్చినప్పుడు అన్నా తప్పకోకుండా పంపే మీరు ప్రార్థన చేయండి, నాకు ఆటంకాలు ఉంటాయ్యా. నేను మీ పేరు నాకెందుకు మీ పేరు అర్థం అవ్వలే? నా పేరు నారిమణి అయ్యా. లారీమణా? నారీమణి, బైబుల్ పరమగీతాల్లో ఉందయ్యా నారీమణి. ఓహో, నారీమణి. అవునయ్య గారు. ఒక్క నిమిషం ఆగు, ఇక నువ్వు ఆగు. నారీమణి, నారీమణి. ఒక అమ్మ నారీమణి గారు, చెప్పండి అయ్యా. మీ దేవురు అసలు? మాది విజయవాడ దగ్గర కొమ్మూరు, విజయవాడ దగ్గర విజయవాడ గారు. విజయవాడ దగ్గర నాకు తెలుసయ్యా. మీరు గుంటూరులో కూడా పెట్టారు, వైజాగ్ పెట్టారు. నంబర్ ఇచ్చి పంపిద్దామంటే వీళ్ళు కొంత అంతగా రారండి, తొందరపడి. కిడ్నీలు డయాలసిస్ జరిగే వాళ్ళు, బాగున్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారయ్యా. ఇప్పుడు నాకు 6 ఉన్నారయ్యా ఈ పేషెంట్లు. వీళ్ళందరికీ విజయవాడ వచ్చినా గుంటూరు వచ్చినా పంపాలని ఆశ ఉంది. కానీ అది నా మాట విని మీ గుంటూరు కానీ లేకపోతే హైదరాబాద్ వచ్చేటట్టన్నా ప్రాంతంలో పెట్టండి, నాకు ఆశ అయితే ఉందయ్యా. నేను కూడా 17 ఏళ్ళ నుంచి నా మోకాళ్ళప్పుడు స్వస్థత పొందుకోవాలి, హైదరాబాద్ తీసుకొచ్చేవాళ్ళు లేక మీ కచేరీలోనే ఎగిరిస్తానయ్యా ప్రార్థనలో, మన టీవీలో. నేను ఒక మాట ఇక మాట్లాడకండి, స్టాప్ స్టాప్ స్టాప్. నారిమణి గారు మీరు ఆగండి. స్తోత్రము నాయన. ఈ నారిమణి గారు ప్రార్థన చేస్తున్న తల్లి గారు 17 సంవత్సరాలుగా మోకాళ్ళు నొప్పి. అందరిని పంపిద్దాం అనుకుంటుంది కానీ ఆవిడ మాత్రం రాలేకపోతుంది. ప్రభా, ముంచుగా వాళ్ళు రాకపోయినా పర్లేదు కానీ ఈ తల్లి గారు రావటానికి సహాయం చేయండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి, మళ్ళీ మాట్లాడదాము. సరే, నేను మా అబ్బాయి చెప్పి ఒక 4 జీతం అంటున్నాడు, హైదరాబాద్ వచ్చాడు. నేను కూడా నిన్నటి వచ్చి ఆశ కలిగింది, నిన్న 4 జీతం అంటున్నాడు. నేను తప్పకుండా వస్తానయ్యా, నేను వస్తాను. ఆయన కూడా నా ఆశ ఏంటంటే సరే, టైం అయిపోయింది సార్. గాడ్ బ్లెస్ మీ. సరే అమ్మా, మీ అందరికి వందనాలు. నారిమణి గారు మీకు కూడా వందనాలు. అలాగే ఎవరైతే ఫోన్ కలలేదో వాళ్ళు బాధపడకండి, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, ఎన్ని ఫోన్లు వీలుంటే అన్ని ఫోన్లు నేను మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని దించుగాక. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.
ప్రభు మిమ్మల్ని దీవించు. నా తండ్రి, నా ప్రభు, ఇదిగో నా బిడ్డలు ఎంతోమంది టీవీ ముందు కూర్చొని ఈ లైవ్ చూశారు. వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు, వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు. వీళ్ళందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వీలుంటే వాళ్ళ ఫోన్లు కలవటం సహాయం చేయండి. కొంతమంది బిడ్డలు మరి మేము కొద్దిగా సహాయం చేస్తామన్నారు. ఒకవేళ వీలుంటే మరి వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు సహాయం చేయడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మీరు అంటే ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, చేయకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రము. మీలో ఎవరైనా బలహీనలు ఉంటే వాళ్ళని పంపించండి. మరి యేసు ఆశీర్వాదంలో అద్భుతాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. అక్కడ జరిగే మాత్రమే మేము మీకు వీడియోలు టీవీలో చూపిస్తున్నాం. యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. గాడ్ బ్లెస్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఎంత పెద్ద వ్యాధి అయినా తగ్గిపోద్దండి, దానికి భయం లేదు. రండి, విడుదల పొందండి. యేసు నామములో పూర్తి స్వస్థత. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఒక సాక్ష్యం ఏమైంది ఆయనకి? అసలు ఏమైంది ఆయనకి? ఫస్ట్ నుంచి నాతో మాట్లాడినప్పుడు ఏం బాధలో మాట్లాడావు? చచ్చిపోయినే బతికాను, మీకు ప్రార్థన చేస్తున్నాం కన్నారా? ఫోన్లోనా? అవునయ్యా, ఫోన్లోనయ్యా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు చనిపోయారు అనుకున్నాము, మీకు ఫోన్ చేసామయ్యా. శనివారం దాకా ఒక 2 రోజులు బతికిస్తే చాలు అనుకున్నాము. గుర్రం కూడా తీసుకొచ్చానయ్యా. అలా కాదు, మీకు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు మీ డాడీ పరిస్థితి ఏంటి? అసలు మంచం నుంచి లేవలేని పరిస్థితి. అప్పటి నుంచి ఎంత కాలంగా బాధలు ఉన్నాయని? 4 నెలలు పెట్టండి. 4 నెలలు. ఏం బాధలు అవి? 4th స్టేజ్ క్యాన్సర్. ఒకటే క్యాన్సర్. లివర్ పాడైపోయింది. లివర్ పాడైపోయింది. మొత్తం గ్యాస్ పట్టేసి కాళ్ళు నీరు పట్టేస్తుంది. గ్యాస్, కాళ్ళు వాపులు వచ్చి నీరు, కాళ్ళు వాపులు పట్టేస్తుంది. ఇంకా లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాక్సిమం 6 months ఆపేసే. అప్పుడు మేము ఫోన్లో డబ్బులు వేయమన్నామా, కానుక వేయమన్నామా? అప్పుడేం అనలేదయ్యా. ఓకే, ఏమన్నాము? మీరు సరే ప్రార్థన చేశారయ్యా, మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారంటే శనివారం వస్తాం అనుకుంటే వచ్చినాక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేసుకుంటే మీకు అంతా శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఫోన్లో ప్రార్థన చేశాక ఏమి జరిగింది ఆయనకి? ఏమైంది? మీరు ప్రార్థన చేసిన రోజు నుంచి కొంచెం ఇంకా యాక్టివ్గా అయ్యి హైదరాబాద్ తీసుకురావడానికి అనుకూలం సహకరించారు. ఆ రోజు ఆ ప్రార్థనే పడకపోతే ఆ రోజు మీరు అవునయ్యా చనిపోయారు. అంతేనా? మీరు మదరా? అవును. వీరికి ఏమవుతారు? మా ఆయన గారండి. అసలు ఏమనుకున్నారు ఆ రోజు ఫోన్లో? చనిపోయారు అనుకున్నారండి. మీరు చచ్చిపోయారు అనుకున్నారు కదా. ఇది ఈయన సంగతి కాదు. చాలామంది నాకు పిలుస్తారు కదా, అప్పుడు వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతారు. ఇక పాస్టర్ గారు వస్తున్నారు, ఈయన ఎలాగో చనిపోయారు అంటారు కదా. అక్కడ వచ్చాక నేను వచ్చినా లేస్తారు. చప్పట్లు కొట్టాను గట్టిగా. దేవుడు ఈరోజు ఈయన మంచంలో ఉన్నారు. అది చనిపోయిన సిచ్యువేషన్ అండి. కొంచెం ప్రార్థన చేస్తారని బాబు అడిగితే, చచ్చిపోయినోడు కూడా మనమేం కానుక ప్రార్థన చేస్తాను, లేచారంట, బాగున్నారు. శనివారం అక్కడ తీసుకొచ్చారండి. మొన్న ఏంటి బ్లడ్ మోషన్సా? బ్లడ్ మోషన్స్ అయ్యా. ఇప్పుడు వస్తున్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, విత్ 5 minutesలో తగ్గిపోయింది. 5 minutesలో తగ్గిపోయినాయా? అసలు ఏంటి బ్లడ్ మోషన్స్ అంటే ఏంటి? అది ఎలాగ ఇస్తుంది? అసలు ఏంటి? అసలు ఏమి అర్థం కావట్లేదా? ఓకే, అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి అట్లా బ్లడ్ మోషన్స్? రాత్రి పగలు వస్తే నేనేమన్నాను చెప్పాను నీకు? మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడే తగ్గిపోతాయి అన్నారు. ఇప్పుడే తగ్గిపోతాయి. అప్పుడు రాత్రి పగలు వచ్చినాయి బ్లడ్ మోషన్స్ 3 రోజులు మట్టి వరుసగానే. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? అంటే శనివారం మీ దగ్గరకు వచ్చాము, మళ్ళీ రావగానే మళ్ళీ ప్రార్థన మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదులే అనుకున్నా. రక్తం పడిపోతుందా మొత్తం? మోక్షంలో బ్లడ్ మోషన్. బ్లడ్ నేను అక్కడ ఫోన్లో హైదరాబాద్లో ఉన్న వెళ్ళి ఏలూరు. ఏ ఊరు మీది? ఏలూరు అయ్యా. లంక, కోవాడ లంక. అక్కడ ఉన్నారు. ఈయన సత్యరాజా, మీ డాడీ పేరు? కార్తీక్ రాజు. ఇట్లా ఉన్నాడు మా డాడీ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు తెలిసి మీ డాడీ చెప్పు అంటే లంక నాకు ఎవరైనా పేర్లు చెప్తే అవి మర్చిపోను. అది 10 సంవత్సరాలైనా గుర్తుంటాయి.
అయితే కార్తీక రాజు అండి ఇట్లా బ్లడ్డే వచ్చేస్తుందండి, అంటే ఇలా అంటే 3 రోజులంట, ఇప్పుడే తగ్గిపోతుంది, నేను మీ ఇంట్లో వస్తాలే, ఇప్పుడే తగ్గిపోతాయి చూడు అంటే అప్పుడే తగ్గిపోయినాయా? మీరు చేశారు 5 నిమిషాలు, ఆయన వాష్రూమ్కి వెళ్ళారు, ఎలా ఉందనంటే అసలు నాకు బ్లడ్ మోషన్ రావలేదు, మామూలుగా వచ్చింది. చప్పట్లు ఇది నేను ఇలా చెప్తలేదు, ఇది చాలా మందికి జరుగుతుంది ఇట్లాగా, ఈయన కాదు చాలా జనానికి జరుగుతుంది ఇట్లాగా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. మీ భావన ఆయన మా బావండి ఏమని చెప్పే వాళ్ళకి ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అయ్యగారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ రోజు మీ బావ ఎట్లా ఉన్నాడంటే దేవుని కృప, దేవుని కృపనండి అయ్యగారు. ఆ రోజు అయితే షుగర్ 30కి పడిపోయిందండి, అసలు కోమా చనిపోయాడు అనుకున్నారు. ఆ నైట్ అయితే నాకు చెప్పలేదండి వాళ్ళు. మార్నింగ్ ఫోన్ చేస్తే మా సిస్టర్ ఏడుస్తూ మాట్లాడింది, ఏమైందంటే రాత్రి ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా మీరంటే చేయలేదు, అయ్యగారు ప్రార్థన వల్లనే బావ బతికాడని మా అక్క ఫోన్లోనే ఏడ్చేసిందండి అయ్యగారు. 30కి పడిపోయిందండి షుగరు. ఇప్పుడు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, షుగర్ డెవలప్ చేయడానికి చాలా డబ్బులు అయితే అసలు అవ్వటం అనేది నార్మల్ అవటం అనేది చాలా టైం పడుతుంది, ఒకటే చనిపోతే కూడా చెప్పలేదు. బీపీ నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది, మనం వెళ్ళాలి నుంచుంటే చాలు బీపీ నార్మల్ వచ్చేస్తుంది. డాక్టర్లకి గుండె స్పీడ్ కొట్టుకున్నా లేదంటే గుండె స్లో కొట్టుకున్నా మనం అక్కడ నుంచి మాట్లాడుతుంటేనే అవన్నీ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి కదా. ఎంతమంది డాక్టర్లు వచ్చేస్తారో ఇలా ఆశ్చర్యంగా చూడటానికి, నన్ను చూడటానికి, ఆ పేషెంట్ చూడటానికి. కొన్ని చోట్ల తేడాలు జరుగుతాయి. 100కి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అలా నిలబడితేనే అన్ని లేవులు నార్మల్ అయిపోతాయి. హల్లెలూయా. చనిపోతున్నారన్న వారు బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు డౌన్ అయిపోవటమే కాకుండా అన్ని ఫోన్లో మాట్లాడుతుంటేనే ఆయనకి స్వస్థ వచ్చింది. వాళ్ళు శనివారమే తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. అక్కడికి రావాలని ఏమంటే మేము డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచే అక్కడ డైరెక్ట్ వాళ్ళకి మీరు పెద్ద పాస్టర్ గారు ఉన్నారన్నారా, పెద్ద డాక్టర్ గారు ఉన్నారా? నేను అలాగేం చెప్పలేదండి, అయ్యగారి ద్వారా ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, గుర్రం కూడా మీరు తప్పకుండా తీసుకురండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆమేన్. మీది లివర్ ప్రాబ్లమా? లివర్ పాడైపోయింది అయ్యా. పాడైపోయి ఎంత పర్సెంట్ అయిపోయింది? లాస్ట్ స్టేజ్ లివర్ కూడా. ఏ డాక్టర్ చెప్తారు ఇట్లా కానీ? ఒమేగా డాక్టర్, ఒమేగా హాస్పిటల్. ఎక్కడది? గుంటూరు అయ్యా. ఓకే సరే. మీ ఏరియాకి వచ్చి మిమ్మల్ని ఏమంటారు మాకు లేదు, అదే అక్కడైతే ఇలా మేసం తిప్పి తడ కొట్టేస్తానంటే చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఎవడరా వాడు చెప్పింది అంటాను. ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే గొడవలకు వస్తారు, ఈ ప్రార్థనకు వచ్చాను గొడవలకు రాలేదు. చప్పట్లు కొట్టి ప్రభుని కనిపించండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.